ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 4వ తారీఖు లగాయితూ ఆగస్టు 10వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థానమందు కుజుడు గురుడు యోగిస్తూ ఉండడం, 2వ స్థానమందు శుక్రుడు వక్రించినటువంటి బుధగ్రహాలు యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం, వెరసి దాదాపుగా ప్రత్యేకించి శుభగ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నటువంటి తరుణంలో 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇది ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితిగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే లాభమందు 2 గ్రహాలు, ధనస్థానమందు 2 గ్రహాలు యోగించడం వల్ల ఆర్థిక పరిపుష్టి కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఆర్థికంగా కర్కాటక రాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, జీవితంలో వారు ఒక మెట్టు పైకెక్కడానికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా మరి ఏ ఇతరత్ర కారణాల రూపేణా కానీ ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తిని ఈ గ్రహస్థితి సూచిస్తోంది. అంతేకాకుండా అటు సంతానపరంగా భూలాభము, గృహలాభము, వస్తులాభము, వస్త్రలాభము, ధాన్యలాభము, ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అనగా శుభ కార్యక్రమాలు జరగడం, కుటుంబం వృద్ధి చెందుతూ ఉండడం, కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగుతూ ఉండడం, మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడం, ఈ విధమైనటువంటి మానసిక ప్రశాంతత, ఈ ధోరణి అధికంగా ఉంటుంది ఈ వారంలో. ప్రత్యేకించి వారం ప్రారంభంలోనే చంద్రబలం అధికంగా ఉన్నటువంటి కారణం చేత మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణం, నచ్చినటువంటి భోజనాన్ని చేస్తూ ఉండడం, ఇలా ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత, ఆర్థిక పరిపుష్టి కలిగి ఆర్థిక స్వేచ్ఛను కూడా ఈ రాశి వారు పొందగలుగుతారు. కుటుంబ పరంగా బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది, ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ప్రత్యేకించి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, వైద్య విద్యకి సంబంధించినటువంటి విషయాలు, బిజినెస్ స్కూల్స్లో చదువుకునేటువంటి వారు, అలాగే పోటీ పరీక్షలు రాసేటువంటి వారు, ఇలా ఎవరైనా సరే లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. వారి యొక్క సౌభాగ్యం ఉంటుంది, మాంగళ్య బలం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. ఇదివరలో మిమ్మల్ని ద్వేషించినటువంటి వారందరూ కూడా మరలా మీ దగ్గరికి వచ్చి చేరుతారు. వారి తప్పులను తెలుసుకుంటారు. ఈ విధంగా సంతాన సౌఖ్యంతో అటు ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి చాలా ఆనందంగా ఉండబోతూ ఉన్నది. కర్కాటక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం మంచిది. ఆదిత్య హృదయ పారాయణ ప్రతినిత్యం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు.